మరి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అంటే ఎస్హెచ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ కాలేజ్ గ్రూప్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా మనం లాగ్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హ్యాకథాన్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. హ్యాకథాన్కి 2 పార్ట్స్ ఉన్నాయి, హ్యాక్ ప్లస్ మ్యారథాన్. హ్యాక్ అంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కోవడం, మ్యారథాన్ అంటే లాంగ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేవి ఒక ప్రాబ్లం మీద కొంత టైం వరకు కంటిన్యూస్గా వర్క్ చేయడం. సో హ్యాకథాన్ అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ కాంపిటీషన్ లాగా అనుకోవచ్చు. ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇస్తారు, దానికి లిమిటెడ్ టైంలో ఇన్నోవేటివ్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేయాలి, అది మన ఫైనల్ టాస్క్. సో ఇప్పుడు మనకి హ్యాకథాన్ అంటే ఏంటి అనేది అర్థమైంది. ఇప్పుడు హ్యాకథాన్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. హ్యాకథాన్స్ అనేవి మోస్ట్లీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఆటోమేషన్, ఏఐ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ లాంటి టెక్నికల్ డొమైన్స్లో జరుగుతాయి. కానీ ఇప్పుడు నాన్ టెక్ హ్యాకథాన్స్ కూడా ఉంటాయి, లైక్ బిజినెస్ ఐడియాస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఈవెన్ సోషల్ ఇంపాక్ట్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అండ్ పార్టిసిపెంట్స్లో చూసుకుంటే స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎంటర్ప్రినర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు. ఈ హ్యాకథాన్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి కదా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్గనైజర్స్ అని చెప్పేసి ఉంటారు. ఆర్గనైజర్స్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయడం, ఫార్మర్స్కి ఈజీ టూల్స్ డిజైన్ చేయడం, స్టూడెంట్స్కి డిజిటల్ లెర్నింగ్ బెటర్ చేయడం, ఎట్సెట్రా. కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి ఈ కంపెనీలో ఉన్న, ఈ ఆర్గనైజేషన్లో ఉన్న రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే, టీమ్స్కి 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ అని ఒక స్పెసిఫిక్ టైం అనేది ఇస్తారు. ఆ టైంలో టీమ్ వర్క్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ని కంబైన్ చేసి ఒక వర్కింగ్ ప్రోటోటైప్ సొల్యూషన్ అనేది బిల్డ్ చేయాలి అండ్ పిచ్ చేయగలగాలి టు ద ఆర్గనైజర్స్. హ్యాకథాన్ అంటే ఓన్లీ కోడింగ్ కాంపిటీషన్ మాత్రమే అనుకోకండి. కోడింగ్ ఇంపార్టెంట్ అయినా కూడా హ్యాకథాన్లో ఒకవేళ మీరు విన్ అవ్వాలి అంటే కోడింగ్ కాకుండా చాలా రౌండ్స్ అనేవి ఉన్నాయి. మీకు కోడింగ్ రాకపోయినా కూడా మీరు విన్ అయిపోవచ్చు అప్పుడప్పుడు, చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ టీమ్ వర్క్ అనమాట మెయిన్ ఇంపార్టెంట్. సో అసలు ఆ హ్యాకథాన్లో ఈ కోడింగ్ కాకుండా వేరే రౌండ్స్ అన్నా కదా, అసలు ఈ రౌండ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఐడియా జనరేషన్. అంటే ఫస్ట్ ప్రాబ్లమ్కి క్లియర్గా సొల్యూషన్ అనేది ప్లాన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీమ్ కొలాబరేషన్, డెవలపర్స్, డిజైనర్స్, ప్రెజెంటర్స్ అందరూ కలిసి వర్క్ చేయాలి. నెక్స్ట్ యూఐయూఎక్స్ డిజైన్, యాప్ ఆర్ వెబ్సైట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోటోటైప్ ఆర్ ఎంవిపి డెవలప్మెంట్. టైం లిమిటెడ్ కాబట్టి వర్కింగ్ ప్రోటోటైప్ అనేది రెడీ చేయాలి, ఎంవిపి అనేది మీరు రెడీ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేటప్పటికి ప్రెజెంటేషన్ అండ్ పిచ్చింగ్. ఫైనల్లో జడ్జెస్కి సొల్యూషన్ అనేది ప్రెజెంట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు అని కన్విన్స్ చేయాలి అండ్ మీ బిజినెస్ ఆర్ రెవెన్యూ మోడల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది హ్యాకథాన్ గురించి. సో ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తే మీకేం బెనిఫిట్? సో మీకు రియల్ టైంలో టీమ్ వర్క్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, డెవలపర్స్, మెంటర్స్, జడ్జెస్తో కనెక్ట్ అవ్వచ్చు, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్కి ప్రైజెస్ ఉంటాయి. కొన్ని హ్యాకథాన్స్ యూజ్ చేసి డైరెక్ట్గా హైరింగ్ ఆర్ ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాయి కొన్ని కంపెనీస్, ఆర్గనైజేషన్స్. సో ఇన్ని ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు హ్యాకథాన్స్ గురించి కొంచెం అయితే అర్థమైంది. ఇప్పుడు ఇందులో టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్ గురించి కొంచెం మాట్లాడదాం. సో హ్యాకథాన్స్ వస్తేప్పటికి డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వస్తేప్పటికి ఆన్లైన్ హ్యాకథాన్స్. దీంట్లో పార్టిసిపెంట్స్ రిమోట్గా వర్క్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా కూడా. సెకండ్ ఆఫ్లైన్ హ్యాకథాన్స్. దీనిలో ఫిజికల్గా ఆ లొకేషన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి గ్యాదర్ అయ్యి పార్టిసిపేట్ చేయాలి. ఆ టైం లిమిట్ ఉంటుంది, రాత్రి పగలు కష్టపడుతూ చేయాలన్నమాట. నెక్స్ట్ థీమ్డ్ హ్యాకథాన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థీమ్స్ ఇచ్చేస్తారు అనమాట, ఈ థీమ్లోనే మీరు ఏదైనా ఐడియా చూసుకొని ఏదైనా ప్రాబ్లం చూసుకొని చేయొచ్చు అని చెప్పేసి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఫిన్టెక్ అంటే ఫైనాన్స్లో, ఎడ్టెక్, హెల్త్ టెక్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు కొన్ని వాటిల్లో. సో వాటి మీద మీరు సెలెక్ట్ చేసుకొని చెయ్యాలన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా వస్తేప్పటికి ఓపెన్ ఇన్నోవేషన్ హ్యాకథాన్స్. అంటే దీంట్లో ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఏదైనా కూడా ఇన్నోవేట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్. హ్యాకథాన్స్ అంటే చెప్పా కదా, కాంపిటీషన్లా కాకుండా లెర్నింగ్ అండ్ నెట్వర్క్ ఆపర్చునిటీలా పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. ఎస్ఐహెచ్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అంటే ఏంటి? ఎస్ఐహెచ్ అనేది ఇండియాలో ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. ఇది బిగ్గెస్ట్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ అనమాట. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిసి ఆర్గనైజ్ చేస్తారు ఇన్ కొలాబరేషన్ విత్ ఏఐసిటిఈ అండ్ అదర్ ఇన్నోవేషన్ బాడీస్. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి, ఎస్ఐహెచ్ సాఫ్ట్వేర్ ఎడిషన్, హార్డ్వేర్ ఎడిషన్. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎడిషన్. ఇక్కడ సాఫ్ట్వేర్ బేస్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కోసం ఇది కండక్ట్ చేస్తారనమాట. టీమ్స్కి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు యాప్స్, వెబ్ ప్లాట్ఫామ్స్, ఏఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఎట్సెట్రా ఇవన్నీ ఇస్తారు. స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ డిజైన్ చేసి ప్రోటోటైప్ ఆర్ వర్కింగ్ యాప్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఎస్హెచ్ హార్డ్వేర్ ఎడిషన్ చూస్తే ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కోసం డిజైన్ చేసిన హ్యాకథాన్. ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఐఓటీ డివైజెస్, రోబోటిక్స్, స్మార్ట్ మెషిన్స్, సెన్సర్స్, మెడికల్ ఎక్విప్మెంట్, డ్రోన్, ఆటోమేషన్స్ ఎట్సెట్రా వీటి మీద ఉంటాయి.
టీమ్స్కి కొన్ని మంత్స్ వరకు టైం ఇస్తారనమాట డిజైన్ చేసి బిల్డ్ చేసి ప్రోటోటైప్ అనేది బిల్డ్ చేయడం కోసం. అండ్ ఇప్పుడు ఎస్ఐహెచ్లో ఏవైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయో డైరెక్ట్గా మినిస్ట్రీస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండ్ ఇండస్ట్రీ నుండి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ DRDO డిఫెన్స్ సొల్యూషన్స్ కోసం వస్తాయి. ఇస్రో నుంచి స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఛాలెంజెస్ అనేవి వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే ఆపరేషన్స్ ఇంప్రూవ్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి డిజిటల్ హెల్త్ టూల్స్ డెవలప్ చేయడం అనేవి వస్తాయి. అదర్ మినిస్ట్రీస్ ఆర్ కంపెనీస్ నుంచి ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్మార్ట్ సిటీస్, ఎన్విరాన్మెంట్, ఫైనాన్స్ ఎట్సెట్రా ఇవన్నీ వస్తాయి. ఇది నార్మల్గా మన కాలేజ్లో ఇచ్చే ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్ లాగా కాదు. రియల్ అండ్ అన్సాల్వ్డ్ ఛాలెంజెస్ ఆఫ్ ద నేషన్ని స్టూడెంట్స్కి ఇస్తారు చేయమని. అలా ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ ఇన్నోవేటివ్గా థింక్ చేసి కాంట్రిబ్యూట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐహెచ్లో స్టెప్స్ ఎలా జరుగుతాయి అంటే, ఫస్ట్ కాలేజ్లోనే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఇంటర్నల్గా హ్యాకథాన్స్ కాలేజే కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ అయిన టీమ్స్ని నేషనల్ లెవెల్ హ్యాకథాన్కి పంపిస్తారు. స్టూడెంట్స్కి 24 to 36 అవర్స్ కంటిన్యూస్ కోడింగ్ అండ్ డిజైనింగ్ ఛాలెంజ్ ఉంటుంది ఫర్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ ఎడిషన్లో ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి ఎక్స్టెండెడ్ టైమ్ లైన్ ఉంటుందన్నమాట. డిపెండింగ్ ఆన్ ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది. ఫైనల్ రౌండ్స్లో టీం వాళ్ళ ప్రోటోటైప్ లేకపోతే ప్రెజెంటేషన్ని మాత్రమైనా కూడా ప్రెజెంట్ చేయొచ్చు, సరిపోతుంది. కాకపోతే ప్రోటోటైప్ ఉంటే చాలా బెటర్. ఇప్పుడు ఎందుకు ఎస్ఐహెచ్ అనేది ఇంపార్టెంట్, చేస్తే ఏం వస్తుంది అంటారా? దొస్తప్పటికి బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా ఫర్ స్టూడెంట్స్. డైరెక్ట్గా మినిస్ట్రీస్, PSUs, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పీరియన్స్, రికగ్నైజేషన్ అనేది వస్తుంది. క్యాష్ ప్రైజెస్ వస్తాయి. ఆపర్చునిటీస్ లైక్ ఇంటర్న్షిప్ అవ్వచ్చు, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అవ్వచ్చు, లేదా నెట్వర్క్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, సర్టిఫికేషన్స్ అవ్వచ్చు. స్టూడెంట్స్కి టీమ్ వర్క్, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, పిచింగ్ స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి అనమాట ఈ ఎస్ఐహెచ్ వల్ల, లేదా ఇన్ జనరల్ హ్యాకథాన్ వల్ల. ఎస్ఐహెచ్ అంటే కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎస్ఐహెచ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, రోడ్ మ్యాప్ అనేది ఏంటి అని చెప్పేసి మీ అందరి డౌట్. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 వస్తేప్పటికి టీమ్ అనేది ఫామ్ చేసుకోవాలి. మీరు 6 మెంబర్స్ ఉండాలి ఒక టీంలో. మల్టీ డిసిప్లినరీ టీమ్ అయితే బెటర్ అనమాట. ఒక కోడర్, ఒక డిజైనర్, ఒక రీసెర్చర్, ఒక ప్రెజెంటర్, అట్లీస్ట్ 1 ఫీమేల్ మెంబర్ ఉండేలాగా చూసుకోండి. జెండర్ డైవర్సిటీ ఇంపార్టెంట్. అండ్ టీమ్ లీడ్ని కూడా ఒకవేళ కుదిరితే ఫీమేల్నే పెట్టండి. ఎందుకంటే కొన్ని చోట్ల ఉంటుంది అనమాట, అంటే ఫీమేల్ టీమ్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటుంటాయి, చెప్పలేం. నెక్స్ట్ ఎందుకంటే అది ఉమెన్ ఎంపవర్మెంట్, అది ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి. ఇది ఇప్పుడు స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 వస్తేప్పటికి కాలేజ్ ఇంటర్నల్ హ్యాకథాన్. మీ కాలేజ్లో ఇంటర్నల్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు. ఇంటర్నల్ రౌండ్లో బెస్ట్ టీమ్స్ని కాలేజ్ SPOC షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఇంటర్నల్ హ్యాకథాన్లో ప్రెజెంటేషన్, ఐడియా పిచ్చింగ్, ప్రోటోటైప్ / ప్లాన్ కూడా చెక్ చేస్తారనమాట. ఇప్పుడు స్టెప్ 3 వస్తేప్పటికి ఐడియా సెలెక్షన్ అండ్ సబ్మిషన్. SIH అఫీషియల్ పోర్టల్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు వరకు వచ్చేసాయి అనమాట. మనం చూసుకుంటే 2025 వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు మీకు నచ్చిన స్టేట్మెంట్ని చూస్ చేయండి. ఐడియా ప్లస్ డీటెయిల్డ్ వర్కింగ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయండి. సబ్మిషన్లో ఐడియా, డిస్క్రిప్షన్, PPT లేదా ప్రెజెంటేషన్, వీడియో పిచ్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే అది ఒకవేళ ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీరు సెలెక్ట్ అవ్వడానికి. మీరు ఎంత కుదిరితే అంత PPTలో పెట్టండి. కాకపోతే ట్రై చేయండి వీడియో పిచ్ కూడా చేసేటట్టు, రైట్? ఇప్పుడు కాలేజ్ SPOC అనేది హెల్ప్ చేస్తుంది మీకు. ఏం పర్లేదు, ఎక్కడ మీరు స్టక్ అయినా కూడా కాలేజ్ ఎవరైతే POC పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారో వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు స్టెప్ 4 వస్తేప్పటికి నేషనల్ ఎవాల్యుయేషన్. అంటే మీ ఐడియాని ఎక్స్పర్ట్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. క్రైటీరియా ఏంటంటే నోవెల్టీ ఉండాలి, ఫిజిబిలిటీ ఉండాలి, ఇంపాక్ట్, స్కేలబిలిటీ ఉండాలి, ప్రెజెంటేషన్ క్లారిటీగా అన్నీ ఉండేలాగా చూసుకోండి. ఫైనలిస్ట్ని ఉండేలాగా చూసుకోండి. మీరు సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్కి ఏదైతే సొల్యూషన్ మీరు చేస్తున్నారో దానికి రెవెన్యూ మోడల్ ఏంటి, టెక్ స్టాక్ ఏంటి, ఎంత టైం పట్టొచ్చు, డెవలప్మెంట్కి ఎంత, టీం ఎంత కావాల్సి ఉండొచ్చు, లేదా ఐడియల్గా దీనివల్ల ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది, ఇన్ జనరల్గా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇది నిజంగానే ప్రాబ్లమ్, ఇది నిజంగానే జనాలు తీసుకుంటారు ఈ సొల్యూషన్ చేస్తే అని చెప్పి నువ్వు ఎందుకు యూనిక్, నీ సొల్యూషన్ ఎందుకు యూనిక్ అనేది కూడా చూపించుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఫైనలిస్ట్ అయితే గ్రాండ్ ఫినాలేకి సెలెక్ట్ చేస్తారు. ఇదే స్టెప్ 5, అదే గ్రాండ్ ఫినాలే. జనరల్గా 36 అవర్స్ కంటిన్యూస్ హ్యాకథాన్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ ప్రోటోటైప్ బిల్డ్ చేయడం కోసం ఇంకొంచెం ఎక్కువ టైం అనేది ఇస్తారు, బిల్డ్ చేయాలి కదా. ఇవి అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రెజెంటేషన్ అండ్ డెమో ఉంటాయి అనమాట. జడ్జెస్కి ఇవ్వాలి మీరు. విన్నర్స్కి ప్రైజెస్, ఇంటర్న్షిప్, స్టార్టప్, ఇంక్యుబేషన్ ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి. SH 2025కి ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా ఇక్కడ చూడండి. టీమ్ నామినేషన్, ఐడియా సబ్మిషన్ బై కాలేజ్ SPOC ఏదైతే ఉందో, టీమ్ లీడర్ ఆన్ SH పోర్టల్, ఇవన్నీ కూడా September 30 వరకు టైం అనేది ఉందన్నమాట. ఇది SPOC రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఆగస్ట్లోనే స్టార్ట్ అయిపోయింది. మన వీడియో కొంచెం లేట్ అయింది. సో మీకు ఇంకా టైం ఉంది. మీరు నెక్స్ట్ ఇయర్ చూస్తున్నా కూడా మీకు ఆ ప్రకారంగానే డేట్స్ ఉంటాయి ఆల్మోస్ట్. సో కరెక్ట్ ప్లాన్ చేసుకోండి. SPOC అప్రూవల్స్, వాక్ త్రూ ప్రాసెస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు దీని తర్వాత థీమ్స్. SHలో ఐడియేషన్కి థీమ్స్ లిస్ట్ కూడా లిస్ట్ చేస్తారు. మీకున్న టీంలో ఎవరైతే మీ టీం ఉందో ఆ టీంకున్న స్కిల్స్ ప్రకారం, నెక్స్ట్ మీరు నిజంగా సాల్వ్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తున్నారు,
అని చెప్పేసి అనుకుంటుంటే అలాంటప్పుడు మాత్రమే అటువంటి కైండ్ ఆఫ్ థీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అటెండెన్స్ ట్రాకింగ్, ఆ ట్రాకింగ్, ఈ ట్రాకింగ్ ఏది పడితే అది చేయడం కాదు. అది నిజంగా అక్కడ మీరు ఇది నేను నా ఫ్యూచర్లో కూడా చేయగలను, నేను చేస్తాను, నా ఫ్యూచర్ ఇదే అని చెప్పేసి అనుకుంటే మాత్రమే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడే విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు నిజంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్కి నువ్వు సొల్యూషన్ చేస్తే చాలా లెర్నింగ్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ థీమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ థీమ్స్ చూసుకున్నారు కదా. ఫైనల్గా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం అంటే మళ్ళీ చెప్తున్నా కాంపిటీషన్ మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ ఇన్నోవేషన్, టీమ్ వర్క్, కట్టింగ్ ఎడ్జ్, రియల్ వరల్డ్ సొల్యూషన్ని నేర్చుకోవడం. మీరు స్టూడెంట్ అయితే ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి, వాచ్ అంటిల్ దెన్ అని చెప్పేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో, లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు ఎటువంటి వీడియో కావాలన్నా కూడా చేసి పెడతాను. ఈ వీడియో మీద వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకా ఎస్హెచ్ రిలేటెడ్ వీడియో, హ్యాకథాన్ రిలేటెడ్ వీడియో కూడా చేస్తుంటాను. అండ్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేసే రీజన్ ఉంటే మాత్రమే కింద ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, కమ్యూనిటీ గ్రూప్ ఇస్తాను అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ నెంబర్స్ కనిపించకుండా ఉండడానికి. అక్కడ ఎస్హెచ్ రిలేటెడ్ ఏమైనా, హ్యాకథాన్ రిలేటెడ్ ఏమైనా షేర్ చేస్తుంటా. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఫ్యూచర్లో మన రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా షేర్ చేస్తుంటాను. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.